వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైన జాబ్ డిసైడింగ్ టాపిక్ అండి, ఇండియన్ సొసైటీ. ఓకేనా? మరి ఈ టాపిక్ అనేది చాలా ముఖ్యమైనది ఉద్యోగం సాధించడానికి. కాబట్టి మనము దీనిపైన ఖచ్చితంగా అటెన్షన్ అయితే ఉండాలి, చాలా బాగా ప్రిపేర్ అయితే అవ్వాలి. ఓకేనా? సో మరి మనం డైలీ ప్రతిరోజు కూడా మరి టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్గా అందిస్తున్నామండి. ఇందులో భాగంగా ఈరోజు మనము షెడ్యూల్ కులాల సంక్షేమము అనేటువంటి టాపిక్ పైన ఎంసీక్యూ చూద్దాము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాక్యాలను పరిశీలించండి. షెడ్యూల్డ్ జిల్లాల చట్టము 1874లో రూపొందించబడింది. 1927లో సైమన్ కమిషన్ షెడ్యూల్ కులం అనే పదాన్ని మొదటిసారిగా వాడడం జరిగింది. బ్రిటిష్ పాలనలో వీరిని అణగారిన వర్గాలుగా పిలిచేవారు. పై వాక్యాలలో సరైనవి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3 సరైనవి. షెడ్యూల్ కులాల చట్టం అండి అది. ఓకే, ఎప్పుడు చేశారు? 1874లో చేశారు. అంతేకాకుండా 1927లో సైమన్ కమిషన్ షెడ్యూల్ కులం అనేటువంటి పదాన్ని మొదటిసారిగా వాడడం జరిగింది. మరి షెడ్యూల్ కులాలను బ్రిటిష్ వారి కాలంలో ఏమని పిలిచేవారండి? అణగారిన వర్గాలు అని పిలిచేవారు. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1, చట్టం ముందు అందరూ సమానులే ఆర్టికల్ 14, అస్పృశ్యతను నిషేధించడం ఆర్టికల్ 17, మానవ అక్రమ రవాణా బలవంతపు శ్రమ దోపిడీ నిషేధం ఆర్టికల్ 25, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఆర్టికల్ 24. మరి తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి? ఆప్షన్ 3, చట్టం ముందు అందరూ సమానులే ఆర్టికల్ 14 కరెక్టే, అస్పృశ్యతను నిషేధించడం ఆర్టికల్ 17 సరైనదే, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఆర్టికల్ 24 కూడా సరైనదే. మరి మానవ అక్రమ రవాణా శ్రమ దోపిడీ నిషేధం ఆర్టికల్ 25 తప్పు. ఓకే, నెక్స్ట్, క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఆప్షన్ 1, 1935 భారత ప్రభుత్వ చట్టంలో షెడ్యూల్ కులం అనే పదాన్ని అధికారయుతంగా వాడడం జరిగింది. ఎప్పుడండి? 1935 భారత ప్రభుత్వ చట్టంలో. నెక్స్ట్, భారత ప్రభుత్వము భారత రాజ్యాంగ షెడ్యూల్ కులాల ఉత్తర్వు 1950 ద్వారా షెడ్యూల్ కులాల పూర్తి జాబితా విడుదల చేయడం జరిగింది. మరి ఆన్సర్ ఆప్షన్ సి. 2 కూడా సరైన సమాధానాలే. సో 2 సరైనవే. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 1, అన్ని వర్గాలకు చెందిన హిందువులకు దేవాలయాలలో ప్రవేశం గురించిన ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 21B తెలియజేస్తుంది. నెక్స్ట్, షెడ్యూల్ జాతుల కులాల వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలలో ప్రత్యేక అదనపు బాధ్యతతో మంత్రి నియామకమును గురించి ఆర్టికల్
165 తెలుపుతుంది. అంటే ఈ యొక్క ప్రత్యేక కులాల వారికి ప్రత్యేక మంత్రి నియామకము. ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ. ఒకటి మాత్రమే సరైనదండి, రెండవది తప్పు. ఓకేనా. నెక్స్ట్ వన్, జాతీయ ఎస్సీ కమిషన్కు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. జాతీయ ఎస్సీ కమిషన్ గురించి చూద్దాం. జాతీయ ఎస్సీ కమిషన్ రాజ్యాంగంలోని 338వ నిబంధన ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 2. ఇది ఫిబ్రవరి 20, 2004 నుంచి అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 3. ఈ కమిషన్ చట్టబద్ధమైనది. ఆప్షన్ 3. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. మరి సరైన క్రింది వాక్యాల్లో సరికానిది ఏంటండి? ఆప్షన్ 3. ఈ కమిషన్ చట్టబద్ధమైనది అనేది తప్పు. చట్టబద్ధమైనది అండి కాదు, ఇది రాజ్యాంగబద్ధమైనది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. జాతీయ ఎస్సీ కమిషన్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఆప్షన్ 2. జాతీయ ఎస్సీ కమిషన్లో ఒక చైర్మన్ ప్లస్ ఒక వైస్ చైర్మన్ ప్లస్ 3 సభ్యులు ఉంటారు. ఆప్షన్ 3. 3 సభ్యులలో ఒకరు మహిళా సభ్యురాలు తప్పకుండా ఉండాలి. పై స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ డి 3 కూడా సరైనవే అండి. ఓకేనా, 3 కూడా సరి అయిన సమాధానాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నిశ్చితము. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. కారణం, ఈ కమిషన్ సభ్యుల అర్హతను నియామకము తొలగించడం అన్నది రాష్ట్రపతి యొక్క ఆధీనంలో ఉంటుంది. సో క్రింది వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 3. నిశ్చితము సరైనది. కారణము నిశ్చితముకు సరి అయిన వివరణ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులకు కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు కలదు? జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల కాలపరిమితి ఎన్ని సంవత్సరాలండి? ఆప్షన్ బి 3 సంవత్సరాల కాలానికి వీరు పనిచేస్తారు. నెక్స్ట్, జాతీయ ఎస్సీ కమిషన్ ముఖ్య విధులలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ 1. రాజ్యాంగపరంగా షెడ్యూల్ కులాలకు నిర్దేశించిన రక్షణలు మరియు వాటి అమలును 338 సబ్సెక్షన్ 5 అధ్యయనం చేస్తుంది. ఆప్షన్ 2. షెడ్యూల్ కులాల ఆర్థిక సాంఘిక స్థితిగతులను మెరుగుపరచడానికి తగిన సూచనలు చేయడము. నెక్స్ట్, ఎస్సీ హక్కుల ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను విచారించడం. కొన్ని సందర్భాలలో ఫిర్యాదులు లేకుండా సుమోటోగా కేసులను విచారించవచ్చు. నెక్స్ట్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1950, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1986 అమలు తీరుపై పైన విచారణ చేయడం. ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద అంటే తప్పు. ఓకే, ఈజ్ ద రాంగ్ ఆన్సర్. మిగతావన్నీ కూడా సరైనవే. ఓకే. నెక్స్ట్, క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. విజయ్ సాంప్లా, పిఎల్ పూనియా, బూటా సింగ్, రామ్ శంకర్ కఠారియా. సో ముందుగా విజయ్ సాంప్లా 2021, 23. నెక్స్ట్ పిఎల్ పూనియా 2010, 13. బూటా సింగ్ 2007, 2010. రామ్ శంకర్ కఠారియా 2017, 20. ఈ కేసులకు సంబంధించిందండి ఇది. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూపొందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టం 2003 ఆధారంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 2. ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టబద్ధమైన సంస్థ. పై వాటిలో సరైనది ఆప్షన్స్ 1 and 2 సరైనవండి. ఓకేనా, 1 and 2 సరైనవిగా చెప్పుకోవచ్చు. సారీ అండి, ఎస్సీ చట్టబద్ధమైనది అనేది తప్పండి. కేవలం ఒకటి మాత్రమే సరైనది ఇందులో. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టబద్ధమైన సంస్థ కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థలు. కాబట్టి ఒకటి మాత్రమే సరైనదిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ఎస్సీ ఎస్టీ కమిషన్లో సభ్యుల నిర్మాణము క్రింది విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందండి? ఆప్షన్ 3 1+5. ఒక మహిళా సభ్యురాలు ఉండాలి. అంటే ఒక చైర్మన్ మరియు ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఒక మహిళా సభ్యురాలు కూడా ఉండాలి. 1+5. ఓకే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు తమ రాజీనామాను ఎవరికి సమర్పించాలి? ఆప్షన్ 1 కమిషన్ సభ్యులు తమ రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుల పదవి కాలంను క్రింది వానిలో గుర్తించండి. పదవి కాలం ఎన్ని రోజులు ఉంటుందండి? ఆప్షన్ 3 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీరు పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ అధికారాలను క్రింది వానిలో పరిశీలించండి. అధికారాలు ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 and 3 సరైనవి. చూద్దాం. షెడ్యూల్ తెగలకు సంబంధించి నిర్దేశించిన రక్షణల అమలు తీరును అధ్యయనం చేయడం. ఆప్షన్ 3 కొన్ని సందర్భాలలో ఫిర్యాదులు లేకుండా సుమోటోగా కేసులను విచారించవచ్చు. 1 and 3 సరైనవి. ఇంపార్టెంట్. నెక్స్ట్, జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ 2 1989లో ప్రారంభించబడింది. ఎప్పుడండి? 1989. నెక్స్ట్, ఎన్ఎస్ఎఫ్డిసికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. అంటే తప్పుగా ఉన్నది. చూద్దాం. సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. లాభాపేక్ష కలిగిన ఆర్థికాభివృద్ధి సంస్థ. ఎన్డిఎఫ్డిసి అనగా నేషనల్ ఎసిక్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆప్షన్ 4 ఆదాయ సృష్టికి సంబంధించిన కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది తప్పండి. ఇది ఒక లాభాపేక్ష కలిగిన ఆర్థికాభివృద్ధి సంస్థ అనేది తప్పు. ఓకేనా? నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ 3 1992లో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ సామాజిక న్యాయము మరియు సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆప్షన్ 2 అంబేద్కర్ ఫౌండేషన్ ఎస్సీ వారికి కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ చికిత్స కోసము 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఆప్షన్ 3 అంబేద్కర్ ఫౌండేషన్ హరిజనవాడల్లో అంబేద్కర్ జలధార అనే పథకం క్రింద రక్షిత మంచినీటిని అందజేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 and 3 సరైనవండి. ఓకే, 1 and 3 సరైనవి. రిమైనింగ్ తప్పు. నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. పారిశుద్ధ్య కార్మికులను విముక్తి చేసే ప్రత్యామ్నాయ సదుపాయాల ఏర్పాటు చేయుట కొరకు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 2 జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ 1993లో ఏర్పాటు చేయబడింది. ఆన్సర్ ఆప్షన్ ఏ. 1 మాత్రమే క్రింది వాటిలో సరైనది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? సో గైస్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్స్ ఆఫర్ ఇంకా అందుబాటులో ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆఫర్ అనేది ముగుస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.